మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. సింహరాశి సింహరాశి వారికి మరి సెప్టెంబర్ నెలలో అదృష్ట యోగాలు ఎలా ఉన్నాయి? మరి ఏవైనా సరే అపసవ్య పరిస్థితులు ఉన్నాయా? ఏ రకంగా ముందుకెళ్ళాలి? ఏ రకమైన వాటిల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి? ఇలాంటి వివరాలన్నీ కూడా ఒకసారి తేల్చుకుందాం. సెప్టెంబర్ నెలలో వీరికి అనుకూల అంశాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే, ఈ యొక్క బుధుడు కొంత మంచి స్థానానికి చేరుకోవటం, తర్వాత కుజుడు కూడా మరి సెప్టెంబర్ 13 నుంచి తృతీయ స్థానానికి చేరుకోవటం, శుక్రుడు కూడా మంచి స్థానానికి చేరుకోవటం, ఇవన్నీ కూడా చాలా వరకు మరి లాభస్థానంలోని గురుడు ప్రస్తుతం చాలా నెలలుగా సంచరించటం, ఇవన్నీ కూడా వీరికి కొంత కలిసొచ్చే కాలంగానే చెప్పాల్సి వస్తుంది. వ్యతిరేకత ఎక్కడుంది అంటే కనుక వీరికి ప్రస్తుతం ఉన్న అష్టమ శని అనేది ఒకటి, సప్తమ స్థానంలో రాహు, లగ్నంలో కేతువు అంటే రాశిలో కేతువు, ఈ మూడు గ్రహాల వల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. కనుక మనం ఏదైనా సరే ఈ శని, రాహు, కేతువు ఈ మూడు గ్రహాలే వీరికి కొంత మానసికంగా మధ్య మధ్యలో ఇబ్బందులు కలిగించటం, అకాల భోజనం, అకాల నిద్ర, ఈ త్రిప్పట, ఇలాంటివన్నీ కూడా కొంత విసుగుని కలిగిస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు మూడు కూడా లోపల ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా బయటికి పరిపూర్ణంగా దాన్ని వ్యక్తీకరించలేకపోతూ ఉంటారు. ఒక రకమైన అసౌకర్యం ఉందని తెలుసు, పలానా వ్యక్తులతో ఏదో తెలియని ఇబ్బంది ఎదురవుతోందని కూడా తెలుసు, అయినా కూడా మొహమాటం అనేది అడ్డొచ్చి ఆపుకుంటూ ఉంటారు. ఏదో ఊహించాము, ఏదో జరుగుతుంది అనుకున్నాము, మరీ ఆ రకంగా ఆ స్థాయిలో ఇక్కడ లేదేంటి, ఈ మార్పు నాకు ఇలాగ ఉందేంటి అనే ఒక రకమైన తర్జన భర్జనలు ఎదురవుతూ ఉంటాయి. ధనం అనేది పక్కన పెడితే కనుక, అంటే మనకి మిగతా గ్రహాలన్నీ బాగున్నాయి అనుకున్నాం కదా, దానివల్ల ఒక ఏదైనా సరే మనం సడన్గా ఒక ఉద్యోగం మార్పు తీసుకున్నాం, ఒక ప్రదేశం మార్పు తీసుకున్నాం, ఈ మార్పులు అయిపోతాయి. అంటే మనం కొద్దిగా ప్రయత్నిస్తే కనుక ఏదైతే మార్పు కావాలనుకున్నామో ఆ మార్పులు అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ ఇందాక చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ మిగతా మూడు గ్రహాల వల్ల ఏమవుతుందంటే ప్రతిదీ సాధించినట్టు ఉంటుంది తప్ప అక్కడ మళ్ళీ మనం సాధించి ఏం చేసామనిపిస్తుంది. అంటే పొరపాటున మనం ఏదైనా కొండంత అవి ఎలకను పట్టామా, అంత కష్టపడి చివరికి సాధించింది ఇదా అని ఒక రకమైన ఆలోచన మనకి కలుగుతూ ఉంటుంది. శారీరకంగా బోలంత అలసటకు లోనయ్యాం, అనేక రకాలైన సమస్యల సుడిగుండాన్ని ఈదుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏదో చాలా కాలం విశ్రాంతి లభిస్తుంది అనుకుంటూ ఉంటాం, కానీ దానికి సంబంధించినంత మంచి లేకపోవటం అనేది ఒకంత నిరాశ కలిగిస్తుంది. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకుని ప్రయత్నాల్లో ఉన్న వారికి కానీ, మరి ఇప్పటికే విదేశాలకు వెళ్ళిన వారికి కానీ, విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో ఉండడానికి రెండింటికి కూడా ప్రస్తుతమైతే కనుక అనుకూలమైన స్థితిగానే చెప్పవలసి ఉంటుంది. కనుక కొత్తగా ఎవరైనా సరే విదేశాలకి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా సాధ్యం అవుతుంది. అయితే సెప్టెంబర్ 16 తర్వాత నుంచి వీరికి నెమ్మదిగా కొంత గతంతో ఏర్పడిన చిక్కులు, చికాకులు ఏవైనా ఉంటే ఎంతో కొంత ఉపశమనం అయితే కనుక తప్పకుండా సెప్టెంబర్ 2వ వారం నుంచి క్రమంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అది మనం మొదట మాట్లాడుకున్నట్టుగా ఏదైనా సరే ఉద్యోగాల్లో తగినంత అభివృద్ధి లేదని చెప్పి కానీ, మనం తీసుకున్న మార్పు మనకి పెద్దగా యోగించడం లేదు కానీ, ఇలా ఏవైతే పరిపరి విధాల మనసు కొంత అలజడికి లోనవుతుందో ఆ అలజడి నుంచి కొంత ఉపశమనం లభించడం అనేది అయితే కనుక సెప్టెంబర్ 2వ వారం నుంచి ఉంటుంది. తర్వాత గతంలో ఏదైనా సరే మనం కొంత అప్పులు చేసి ఉన్నా, మరి అలాంటి రుణభారం కూడా ఎంతో కొంత తగ్గించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఈ యొక్క అష్టమ శని ప్రభావం వల్ల తరచు ఇంట్లో ఎవరికో ఒకరికి మధ్య నలత, అది మరీ పెద్ద అనారోగ్య సమస్యలు కాకపోయినప్పటికీ కూడా మధ్యలో వైద్యశాలలు సందర్శించకని పరిస్థితి అయితే తప్పదు. కనుక ఆ రకంగా కూడా కొంత మనకి
విసుగు కలుగుతూ ఉంటాయి పరిస్థితులు. ఈ సెప్టెంబర్ 2వ వారం నుంచి ఈ ఆరోగ్య విషయాల్లో కూడా కొద్దిగా చిన్న చిన్న మనకి సంతృప్తి లభించడం అనేది కూడా జరుగుతుంది. ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి మరి ఇప్పుడు ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్న రాహువు అయితేనేమి, తర్వాత అసలు సప్తమాధిపతి అష్టమంలో ఇరుక్కోవటం వల్ల అయితేనేమి, ఈ సింహరాశిలో వారికి పెళ్ళిళ్ళు అవ్వటం అనేది అయితే కనుక కొద్దిగా ప్రస్తుతం చాలా కష్టమైన ఒక భగీరథ ప్రయత్నం లాంటిదని చెప్పుకోవాలి. ముఖ్యంగా మఖా నక్షత్రం వారు, తర్వాత మరి ఉత్తరా నక్షత్రం వారు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఓని పట్టుదలతో సంబంధాలు అనేది వేట సాగిస్తే తప్ప కొంత ఆ పనులు ముందుకెళ్ళే పరిస్థితి, ఇంటికి తోరాలు కట్టే పరిస్థితి అంత సులభంగా ఉండలేకపోవచ్చు. కనుక ఏదైనా సరే వాటికి సంబంధించినవి ప్రయత్నాలు కొద్దిగా గట్టిగానే చేయవలసిన అవసరం అయితే ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక సంతాన అభివృద్ధి విషయంలో కూడా ప్రస్తుతం అయితే సంతాన కారకుడు మరి గురుడు లాభస్థానంలోనే ఉన్నాడు కనుక సంతాన విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుని అమలు చేయగలుగుతారు. అలాగే ఎంతో కొంత సంతానానికి కూడా మనకి మంచి రోజులు రావటం అనేది వారి పరంగా కూడా కొద్దిగా స్థిరమైన అభివృద్ధి తిలకించడం అనేది కూడా మనకి సెప్టెంబరు 16వ తారీఖు తర్వాత నుంచి సాధ్యం అవటం అనేది అయితే కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నవారి గురించి కానీ, విదేశాలకి వెళ్ళవలసిన వారి గురించి కానీ మనం చెప్పుకున్నాం. అయితే చాలా ఏళ్ళ కిందట విదేశాల్లో వెళ్ళి ఉన్నవారికి అయితే కనుక, అంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళు, ఈ మధ్య వెళ్ళిన వాళ్ళు కాకుండా ఎన్నో ఏళ్ళ కిందటే విదేశాలకి వెళ్ళిపోయి ఉంటే కనుక వారు మాత్రం ముఖ్యంగా మరి సెప్టెంబరు 4వ తారీఖు నుంచి 22వ తారీఖు మధ్య కొంతవరకు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఆయా విషయాల్లో మీరు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అంటే అక్కడ ఏదైనా సరే పొరపాట్లు రాకుండా, తర్వాత వారు ఏదైనా సరే మరి రెన్యువల్ చేయించుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కనుక వాటి డేట్స్ ఒకసారి పునఃసమీక్షించుకోవటం, ఇలాంటివన్నీ చేసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఎక్కువగానే మరి సింహరాశి వారికి అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి అష్టమ శని ప్రభావం వల్ల బాగా గట్టిగా చదువుకుని వెళ్ళినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకమైన ఇబ్బంది ఎదురవటం, లేదా చివరి నిమిషంలో ఏదైనా సరే అనారోగ్య చికాకులు కలగటం, ఈ రకంగా వీరు మమ అనిపించగలుగుతారే తప్ప ఆహా అని అనిపించుకుని మురిసిపోయేంత పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు. కనుక విద్యార్థులు అయితే కనుక మరి ఆరోగ్య విషయం అనేది మన చేతుల్లో లేదు, కానీ బట్ బద్ధకం తగ్గించుకోవటం అనేది ఈ అష్టమ శని ప్రభావం వల్ల ఏర్పడుతుంది కనుక దానివల్ల మనం తగ్గించుకోవటం అనేది ఒకటి అవసరం. ఇక ఇతరత్ర ఏదైనప్పటికీ కూడా వీరు ఎక్కువగా చదివేది తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ చదివితే కనుక మరి కొంత మంచి ఫలితాలు రావడానికి అయితే కనుక మరి ఉంటుంది. కనుక విద్యార్థులు లేదా ఏవైనా సరే పరీక్షలు రాసే, అది ఏ స్థాయి వారైనా సరే, అంటే ఉద్యోగ అభ్యర్థులు కూడా ఉండొచ్చు కనుక వాళ్ళందరూ కూడా మరి ఏదైనా సరే ఇలా తూర్పు ముఖంగా కానీ కొంత ఉత్తరముఖంగా కానీ కూర్చున్నట్టయితే కనుక కొద్దిగా మంచి ఫలితాలు పెరగడానికి ఆస్కారం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. ఇంకా అమ్మగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఏమైనా సరే చిన్న చిన్న మానసిక అలజడికి లోనయ్యే పరిస్థితులు అయితే ఎదురు కావచ్చు. ఇవి మనకి ఎక్కువగా మరి సెప్టెంబర్ 6వ తారీఖు నుంచి 18వ తారీఖు నడుమ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నాం వారు తీసుకోవాల్సిన అంశాలు కూడా చెప్పాం. అయితే ఏదైతే మరి ఈ ఇంజనీరింగ్ చదువులో మెకానికల్ ఇంజనీర్లో కానీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు వస్తే కనుక వారు కొద్దిగా ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి అయితే తోడవుతుంది. ఇక వైద్య రంగంలో ఉన్నవారు అయితే కనుక బాగా శ్రమ పడితే తప్ప వారు ఆశించినంత ముందుకు వెళ్ళడానికి, లేదా వారు అనుకున్నంత అత్యుత్తమ ప్రమాణాలు చూపించలేకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక మరి వారు మరింత శ్రద్ధను చూపించవలసిన అవసరం అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొద్దిగా 2 రోజులు చాలా బాగుంది అమ్మయ్య అనుకునే టైంకి మరో 2 రోజులు పూర్తిగా సరిగ్గా సాగలేకపోయే పరిస్థితి ఉంటుంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా పూర్తి నష్టాల పరిణ కాకుండా అంతంత మాత్రంగా ముందుకెళ్ళే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ జాతకులు ఎవరైనా సరే సింహరాశిలో పుట్టిన వారందరూ కూడా ప్రస్తుతం ఏదైనా సరే పూజలు లాంటివి మనం చేసుకోవాలి అనుకుంటే కనుక వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఉత్తమ ఫలితాలు ఉంటాయి.
మరి అవకాశం ఉన్నవారు శుక్రవారాల పూట లక్ష్మీదేవికి కలకండ నివేదన చేయటం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. లేదా తులసి కోట దగ్గర నేతితో దీపం పెట్టినా కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. కనుక ఆ రకంగా చేసుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం శ్రీం మహాలక్ష్మియే నమః, ఓం శ్రీం మహాలక్ష్మియే నమః అనేది చదువుకోవటం మంచిది. ఇక స్విచ్ వరల్డ్లో ఏదైనా చదువుకోవాలి అనుకుంటే కనుక లోటస్ 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 అనేది చదవటం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.